ఫోన్లో కానీ ఎలాగో తెచ్చిపెట్టాకనమ్మా అన్నీ తిని పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మయామి, అమెరికా. తమిళలో చూశారు కదా, 4 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న తమ్ముడిని కలవబోతున్నాను థాయిలాండ్ బ్యాంకాక్లో. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ లాంగ్ జర్నీ అనమాట, ఖతార్ ఎయిర్వేస్లోని. చాలా ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి, ఎవరికి ఉండదండి. సో ముందు లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. పూర్తిగా ఎంజాయ్ చేయండి, మర్చిపోకండి. చివరాఖరి వరకు చూడండి, గట్టిగా లైక్ కొట్టండి. ఓకే. చాలా ప్లాన్ చేశాను నేను చాలా రోజుల నుంచి, తల్లిదండ్రులు కలుద్దాం కానీ అవ్వట్లేదు. నాకేంటంటే ట్రిప్పు అయిపోవాలి, వెకేషను అయిపోవాలి, అన్నీ కలిసినట్లు ఉండాలి. సో ఆ విధంగా థాయిలాండ్ అయితే పెట్టుకున్నాను. మన ఆటగాళ్ళ మీటప్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం పెడతాను. విండో సీట్ వచ్చిందనమాట. 16 గంటలు కదా, దుప్పటి, తర్వాత టూత్ పేస్టు, తర్వాత సాక్సులు, ఆ తర్వాత పెద్ద మైకు ఇచ్చారు. ఫ్లైట్కి నిండిపోయింది, ఫుల్ అయిపోయింది. మొత్తం వాళ్ళు పెట్టినవన్నీ తినేసి సినిమాలన్నీ చూసుకొని 16 గంటలు అయిపించారు. మళ్ళీ పొద్దున్న లేచి బ్రష్ స్నానం చేసుకుని మళ్ళీ ఇంకో 6 గంటలు చేయాలి బ్యాంకాక్. సో మొత్తానికి అయితే 16 గంటలు జర్నీ చేసుకుని ఖతార్ వచ్చాం. ఖతార్ దోహా. ఇప్పుడు బ్యాంకాక్ ఫ్లైట్ అయితే పట్టుకుందాం రండి. రిచెస్ట్ కంట్రీ అమ్మ, ప్రపంచంలోనే ఖరీదైన దేశం ఖతారు. సో రెండో ఫ్లైట్ ఆల్మోస్ట్ 7 గంటల జర్నీ అనమాట బ్యాంకాక్. ఇక్కడ నుంచి ఖతార్ నుంచి ఎయిర్పోర్ట్ అంతా తెలుగు వాళ్ళనండి. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ పక్కనే ఉంది, హైదరాబాద్, చెన్నై, ముంబై. బోల్డ్ మంది తెలుగు వాళ్ళు కనబడ్డారు నాకు. సో వెల్కమ్ టు థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మిగతావన్నీ విశేషాలు రూమ్కి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం. థాయిలాండ్ నుంచి చూస్తే కుళ్ళేస్తుంది. మొత్తం 197 దేశాల నుంచి టూరిస్టులతో కిటకిటకిటలు ఆడిపోతుంది. మన దేశం కూడా అయితే డబ్బులు. లెట్స్ గో. చివరాకర్లో మాట్లాడుకుందాం థాయిలాండ్ గురించి. సీఎం సభ్య హాస్టల్కి వచ్చింది. హాస్టల్కి ఎందుకు వచ్చావు లోపలికి వెళ్ళాక చెప్తాను. ఇది బ్యాంకాక్లోనే నెంబర్ 1 హాస్టల్ అండి. 9.2 రేటింగ్ ఉంది. అక్షరాల 1000 రూపాయలు. చాలా చవక. ఏంటని విషయం, అమ్మాయిని ఈ హాస్టల్లో ఉంచుతున్నావా అంటే, చే అమ్మాయిలు రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. 2 రోజులు నేను డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, ఏం మిగిలిందే కదని చెప్పి హాస్టల్లో 1000 రూపాయలు ఇచ్చి 2 రోజులు ఉన్నాను. 2 రోజుల తర్వాత అమ్మాయిలు వస్తారు. మంచి రూమ్ తీసుకున్నాను 4గురికి. హాస్టల్లో తక్కువ ప్రైసే ఉన్నాయి, డిసెంబర్ మంత్ కదా. రూములు మటుకు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి డిసెంబర్ ఇక్కడ ఎండాకాలం నుంచి అమెరికా, యూరోప్ నుంచి వచ్చి పడిపోతారు. మొత్తం యూరోప్ అంతా ఖాళీ అయిపోయి థాయిలాండ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. తెలుసా మీకు విషయం? టైము అర్ధరాత్రి 3 అవుతుంది. 4 గంటలకు ఫ్లైట్ వస్తుంది వైజాగ్ నుంచి. 8000 రూపాయలు అనమాట పర్ పర్సన్కి. ఎయిర్బిఎన్బి తీసుకున్నాను. ఇది అమ్మాయిల రూము, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, బాగుంది. అండ్ ఇది హాలు. అండ్ ఇది నాదిని మా తమ్ముడిది రూము. 8000 పడ్డది. అంటే పర్ పర్సన్ 2000 రూపీస్ పడ్డది. సో 6 డేస్కి బుక్ చేశాను. కిచెన్ అవి, ఎందుకంటే అమ్మ అన్నీ తెస్తుంది వండడానికి. అమ్మ చేతి వంట తిని చాలా రోజులు అయింది కదా. బాత్రూము, వాషింగ్ మిషన్, ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. హ్యాపీగా వండుకొని తింటాం అనమాట. నిజంగా ఎలా ఉందంటే మాటలు రావట్లేదు. సో థాయిలాండ్కి స్వాగతం సుస్వాగతం. వస్తున్నది వైజాగ్ నుంచి ఫ్లైట్. మామూలుగా ఉండదు. అందరూ మనలో లెట్స్ గో. పండగ వాతావరణం. ఇవి ఆనంద బాష్పాలండి. 4 సంవత్సరాల క్రితం నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోవడంతో 3 నెలలు నేను ఏడ్చేవాడిని అనమాట. రోజు నా బాధను చూసేది. మా అమ్మాయిలు చూడండి, ఏదో యూరప్కి వచ్చినట్లు మంకీ క్యాప్లు, పాపం ఏదో చలి ప్రదేశాలు. ఇది చూస్తే ఎండాకాలం ఇక్కడ బ్యాంకాక్లో చాలా ఎండగా ఉంటుంది. పాపం వాళ్ళు యూరప్కి వచ్చినట్లు మంకీ క్యాప్లు అన్నీ వేసుకొని వచ్చారు. తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. కానీ ఫ్లైట్ వైజాగ్ నుంచి రావడం వల్ల అందరూ వైజాగ్ వాసులు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ నేను తెలుసు, ఎందుకంటే మీమ్స్, రీల్స్, వాట్సాప్ స్టేటస్లు అన్నీ వైరల్ అవుతూ ఉంటాయి కదా మన వీడియోలు. సో ఏదో విధంగా ముఖపరిచయం అయితే అందరికీ ఉంటుంది. పెద్ద వీడియోలు ఎవరో చూడకపోయినా కానీ వచ్చి అందరూ విష్ చేశారు. ఇంకా నేను ఉండలేదు, అమ్మాయిని పట్టుకొని నేను రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. కాదండి, థాయిలాండ్కి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఇలా రారండి. 80 కేజీలు 5 సూట్ కేసులు. నేనేం చెప్పలేదు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. ఏమో చైర్లు అవి పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకని చెప్పి లగేజ్ యాడ్ చేశాను. బై మిస్టేక్గా 3కి వచ్చింది. టికెట్లు కొనాక 80 కేజీలు అంటే
ఆ 80 కేజీలకి సామాన్లు తెచ్చారండి. అమ్మ ఏ మా అమ్మ మామూలుగా లేదుగా, గిన్నెలు తపాలాలు ఎన్ని స్వీట్లో తెచ్చిందనమాట. ఈ 4 సంవత్సరాల్లో దాచుకున్న ఆరోగ్యం పువ్వు నాది అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పి నేను ఈ స్వీట్లు, ఈ హాట్లు, ఈ పులిహోరాలు, ఈ బజ్జీలు, ఈ పకోడీలు అన్నీ తిని మొత్తం ఆయిల్ ఫుడ్ అంతా జస్ట్ 20 రోజుల్లోనే రోగాలు పాలైపోతాను. ఏం పర్వాలేదు, ట్యాబ్లెట్లు వేసుకో అంటే బాడీ స్వీకరించదు. సడన్గా ఇంత స్వీట్లు, ఇంత హాట్లు, ఇంత స్పైసీలు బాడీ స్వీకరించదు అనమాట. 4 సంవత్సరాలు మనం వదులుకున్నాక చాలా కష్టం. కానీ ఎనీవే ఎంజాయ్ చేద్దాం. అమ్మాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ ఎలాంటిదంటే మొత్తం సర్వ రోగాలు మా అమ్మ ఒంట్లోనే ఉన్నాయి. కానీ ఏమీ లేదు కింగ్ అంటది. నాకేం పర్వాలేదు, మామూలుగా ఉండదు అనుకుని నడిచేస్తుంది. హ్యాండిక్యాప్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంది, 40% ఉంది హ్యాండిక్యాప్. కాలంతా పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు మొత్తం పోయింది. నాన్న ఎటువంటి రోగం లేదు కదా, అన్ని రోగాలు ఉన్నాయని అమాయకుడు. అదిగో పులి అంటే అదిగో మేక భయం, చలి పులి టైపు అనమాట. అమ్మమ్మమ్మ చిన్న ముక్కులోంచి నీళ్ళు వస్తే పెద్ద జలుబు వచ్చింది, ఏదో అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎన్ఆర్ఐ స్కానింగ్లో అది ఇది అంటారనమాట. సో అలాంటి పరిస్థితి మా నాన్నది. చాలా నెమ్మదస్తుడు, నించోమంటారు, కూర్చోమంటారు, మొత్తం పెత్తనం అంతా మా అమ్మదే. ఎనీవే 4 సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి నేను ప్లాన్ చేస్తున్నానండి. అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి తీసుకొద్దాం కలుద్దాం, కానీ ఎప్పుడు అవ్వలేదు. ఊరికాని విషయం ఏంటి, పేత్ర కదా 10 లక్షలు పెట్టి ఆర్కిటెక్ట్కి వెళ్ళావు, మెలిసాలతో వీళ్ళతో వాళ్ళతో అంతంత తిరుగుతావు, అంతంత డబ్బులు ఖర్చు పెడతావు అంటే అది యూట్యూబ్ పర్పస్ అమ్మా. యూట్యూబ్ కోసం ప్రపంచయాత్ర నాన్న విషయం కిడ్నీలు అమ్మేనా వీడియోలు తీసేస్తారు. కానీ నా పర్సనల్ కదా, నా పర్సనల్ అంటే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటున్నాను కదా. సో పర్సనల్కి యూట్యూబ్కి సంబంధం లేదు. సో మా అమ్మాలతో ఎంజాయ్ చేసేది అనేది నా పర్సనల్. సో ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, పద్ధతిగా డబ్బులు హాస్టల్లో ఉండి పొదుపు చేసుకొని నేనైతే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసేది. ఆనందానికి హద్దులు లేవు, మామూలుగా లేదనమాట. మొత్తం ఆనంద బాష్పాలతో తబ్బులు అయిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాను. అమ్మ చేసిన వంట మామూలుగా లేదు. మా అమ్మ సూపర్ వండుతుంది. రుచిరాజు ప్రపంచ యాత్ర కూడా అమ్మ అంటే మామూలుగా ఉండదు. ఎనీవే ఎంజాయ్ చేస్తాను, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఈ కెమెరాలు, ఈ యూట్యూబ్లు అవన్నీ పక్కన పెట్టాలి. కాకపోతే ఏదో డాక్యుమెంట్స్ ఏదో చేసుకోగలను ఇలాగా, వాళ్ళు పడుకునేటప్పుడు, వాళ్ళు బయట సరదాగా తినేటప్పుడు, వాళ్ళు టీవీ చూసేటప్పుడు. ఎనీవే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా హ్యాపీగా ఉన్నాను. బాయ్ అండ్ జై హింద్.